లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియోలో ప్రాముఖ్యమైన 5 అంశాల గురించి చూద్దాం. ప్రతి అంశం గురించి వినండి, తక్కువ సమయంలోనే ఇవన్నీ చూద్దాం. మొదటి అంశం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గురించి. భారతదేశంలో దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అని పర్యవేక్షిస్తున్నటువంటి కమిషనే కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్కి మరోసారి గడువు పొడిగించారు. చారిత్రాత్మకమైన అంశం ఇది. ఎస్సీ కులాలకు చెందినవారు క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాంలోకి మారితే షెడ్యూల్ కులాల హోదాను మంజూరు చేయాలా వద్దా, లేదా వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు ఉంచాలా వద్దా, దాని గురించిన కమిషనే ఇది. ఇది త్రిసభ్య కమిషన్. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అతను చైర్మన్ గాను, డాక్టర్ రవీంద్ర కుమార్ జైన్ అనే ఐఏఎస్ అధికారి, డాక్టర్ ప్రొఫెసర్ సుష్మా యాదవ్ అనే మెంబరు, ఇలా 2 మెంబర్స్తో కూడిన త్రిసభ్య కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2022 అక్టోబర్ 6న ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 2 సంవత్సరాల గడువులో, అంటే 2 సంవత్సరాల తర్వాత నివేదిక అర్పించాలి. 2024 అక్టోబర్ 10వ నాటికి నివేదిక సమర్పించాల్సిందే. కానీ ఎక్స్టెన్షన్ కోరారు. మరలా దాన్ని పొడిగించడం జరిగింది. 1 సంవత్సరం పాటు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 2025 అక్టోబర్ 10 వరకు కూడా. మరలా 6 నెలలు ఎక్స్టెండ్ చేశారు. మరలా 2026 ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. మరలా ఇప్పుడు 2 నెలలు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2026 జూన్ 10వ తారీఖున ఈ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను విస్తరించాలని కమిషన్ సిఫార్సు చేస్తే అది లక్షలాది మందికి ప్రయోజనంగా, చారిత్రాత్మకమైన, చట్టపరమైన ఒక సామాజిక మార్పు అవుతుంది. ఈ కమిషన్ నివేదిక భారత దళిత క్రైస్తవుల జీవితాన్ని మార్చగలదు. అందుకే దీని గురించి ప్రార్థించండి. ఈ కమిషన్ న్యాయంగా, ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మత రాజకీయాలకు లొంగకుండా ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని, సామాజిక విప్లవాన్ని తీసుకురావాలని, అనేక మంది దళితులకు ఒక మంచి అవకాశాన్ని తీసుకురావాలని ప్రార్థన చేయండి. జూన్ నెల 10వ తారీఖు వరకు కూడా దేవుని కృప ఉండాలి అని వేడుకుందాం. ఇక రెండవ టాపిక్, బాప్తీసమిచ్చి యోహాను ఉన్న ఒక కాయిన్ని కనుగొన్నారు. 9th సెంచరీకి సంబంధించిన ఒక గోల్డ్ కాయిన్ కనుగొన్నారు. ఇంగ్లాండ్లో దొరికింది. బాప్తిజమిచ్చి యోహాను చిత్రం ఉంది. అరుదైన, రహస్యమైన, దాదాపు 1100 సంవత్సరాల వెనుకటి నాటి బంగారు నాణెమది. ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి కొన్ని మైళ్ళ దూరంలోనే డంటన్ అనేటువంటి చిన్న గ్రామంలో ఈ మెటల్ డిటెక్టర్తో వెతికేటువంటి పరిస్థితిలోనే ఈ కళాఖండాన్ని వెతికితీశారు. బంగారు కాయిన్లా కనిపించేటువంటి ఒక కాయిన్ అది. ఇది ఒక లాకెట్గా కానీ, ఒక ఆభరణంగా కానీ ధరించి ఉండేవాళ్ళు అని మాత్రం తెలుస్తుంది. ఆ కాయిన్ని చూస్తుంటే ఒక గడ్డం ఉన్నటువంటి ఒక వ్యక్తి, దానిపైన IOAN అనేటువంటి ఒక అక్షరాలు కూడా ఉన్నాయి. అలాగే దాని కాయిన్ వెనక వైపు చూస్తే ఉన్న లెటర్స్ని మనకు చూస్తే యోహాను బాప్తిజం ఇచ్చేవాడు, సువార్థికుడు అని వ్రాయబడింది. అంటే క్రీస్తు శకం 860 నుంచి లేదా 870వ మధ్యలోనే ఈ దశాబ్దంలో ఈ కాయిన్ ఉపయోగించుండొచ్చు అని చెబుతున్నారు. ఇది కారోలింగియన్ అనేటువంటి టైంకి చెందింది. 9వ శతాబ్దపు పశ్చిమ ఐరోపాలో ఈ నాణాలపై రాజుల చిత్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇలాంటి రిలీజియస్ వ్యక్తులు, ఆత్మీయ వ్యక్తుల గురించిన చిత్రాలు ఉండేవి కాదు. ఇలాంటి దైవ భక్తుల గురించి, అలాగే బాప్తిజమిచ్చి యోహాను లాంటి దేవుని సేవకుల గురించి లాకెట్స్గా తయారు చేసుకోవడం, ఆభరణాలుగా ధరించడం అనే అంశం కూడా ఉంది అని ఈ పరిశోధన ద్వారా మనకు తెలుస్తోంది. ఇక 3వ అంశం, ఈ మధ్యనే పోప్కి ట్రంప్కి మధ్య ఇష్యూ గురించి మనం విన్నాం. అయితే ఇప్పుడు ఓవల్ ఆఫీస్ నుంచి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2వ దినవృత్తాంతముల గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎందుకు అంటారా? అమెరికా రీడ్స్ ది బైబిల్ అనేటువంటి ఒక ప్రోగ్రాం గురించి. ఏప్రిల్ 21, 2026 అమెరికా చరిత్రలోనే చాలా విశిష్టమైన రోజు. ఇక్కడ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అమెరికా రీడ్స్ ది బైబిల్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది అమెరికాలో. ఎందుకు అంటే అమెరికా స్వాతంత్రం వచ్చి 250 సంవత్సరాలైంది. ఆ 250వ సెలబ్రేషన్ని జరుపుకోవడానికి, వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. సెమీ సెప్టెంటినియల్ అనేటువంటి ఒక ప్రోగ్రాంని పురస్కరించుకునే అమెరికా రీడ్స్ ద బైబిల్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఓవల్ ఆఫీస్ నుంచి ప్రత్యేకమైన ఈ పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నాడు. యావత్ దేశానికి కూడా ఇది లైవ్గా టెలికాస్ట్ అవుతుంది. ఏప్రిల్ నెల 19 నుంచి 25 వరకు కూడా 7 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతోంది. రోజుకు 12 గంటలు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అంటే రోజుకు 12 గంటలు, దాదాపు వారం. 475 మందికి పైగా ఈ జాతీయ నాయకులందరూ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిల్ను మొదటి నుంచి చివరి వరకు కూడా బిగ్గరగా చదువుతారు ఈ ప్రోగ్రాం. దీని థీమ్ ఏంటంటే 1 నేషన్ 1 వీక్ 1 బుక్ అనేటువంటి ఒక థీమ్తో ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఓవల్ ఆఫీస్ నుంచి ఆల్రెడీ రికార్డ్ చేయబడిన 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము
11 నుంచి 22 వచనాలు చదువుతాడు. ఈ భాగమే ఎందుకు అంటే ఈ కేవలం ప్రెసిడెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. దేశం పశ్చాత్తాపం చెందాలి, స్వస్థత కలుగు చేయాలి, దైవిక ఆశీర్వాదాన్ని నొక్కి చెప్పడానికే ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. అలాగే అమెరికా చరిత్రలో బైబిల్ పాత్రను ప్రముఖంగా చూపించడానికే, ఈ ప్రస్తుత జాతీయ విభజనను పరిష్కరించడానికే ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది వాళ్ళ జాతీయ గీతం విధానంలో కానీ వారి జాతీయతా విధానంలో కానీ ఇది పాతుకుపోయి ఉంటుంది. కాబట్టే ఈ వాక్యాన్ని ప్రత్యేకించి ఆయన చేత చదివిస్తున్నారు. అంతేకాదు ఈ వాక్య భాగాన్ని చదివించడం ద్వారా క్రీస్తు శరీరానికి కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇది అట్టహాసాలతోనూ వేడుకగాను జరపకుండా నేషనల్ రిపెంట్ కోసం అని చెప్పి నేషనల్ రిపెంట్ కోసం ఏర్పాటు చేయబడింది. పశ్చాత్తాపం మీదే దృష్టి పెట్టబడింది. సో ఈ వారం రోజులు కూడా 1 నేషన్ 1 వీక్ 1 బుక్ అనేటువంటి థీమ్తోనే అమెరికా రీడ్స్ ద బైబిల్ అనే ప్రోగ్రామ్ని మొత్తం బైబిల్ అంతటినీ కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా చదివే కార్యక్రమం జరుగుతోంది. ఇక 4వ అంశం, లెబనాన్లో యేసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఒక సైనికుడు. ఐడిఎఫ్ సోల్జర్ అతను, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ సైనికుడు. అలా లెబనాన్లో ఉన్న యేసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ఫొటోస్ వైరల్గా మారడం చేత అది నిజమా కాదని వెరిఫై చేస్తే నిజమే. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. దక్షిణ లెబనాన్లో పూర్తిగా సైనిక దుస్తులతోనే ఒక ఇజ్రాయెల్ సైనికుడు సిలువైపోయి ఉన్న యేసుక్రీస్తు విగ్రహాన్ని సుత్తుతో పగలగొడుతున్న దృశ్యం అది. ఆ చిత్రాన్ని ఆన్లైన్లో లక్షలాది మంది చూశారు. చాలా కాంట్రవర్షియల్ అయింది. సౌత్ లెబనాన్లో, అంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్కి 5-6 కిలోమీటర్ల దూరంలోనే మారోనైట్ క్రిస్టియన్స్ నివసించేటువంటి ఒక విలేజ్ ఉంటుంది. దాన్ని డెబల్ విలేజ్ అంటారు, అంటే డెబల్ అని పిలుస్తారు. ఆ విలేజ్లోనే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును పోలినటువంటి ఒక స్టాచ్యూని అమర్చుకున్నారు. ఇజ్రాయెల్ సైనికుడు ఆ విగ్రహాన్ని పగలగొడుతున్న ఫోటో దృశ్యాలు కనిపించాయి. అలాగే ఆ విగ్రహం కూడా ధ్వంసం అయిపోయింది. ముఖము, తల ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చెదిరిపోయింది. ఒకవైపు ఈ ఇజ్రాయెల్ ఆ లెబనాన్తో యుద్ధం చేస్తుంది. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్నప్పటికీ అది ఇంకా కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 20 నాటికి లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల 2390 మంది చనిపోయారు. 7602 మంది గాయపడ్డారు. దాదాపు 12 లక్షల మందికి పైగా లెబనాన్ వాళ్ళు నిరాశ్రాయులయ్యారు, పైగా మైగ్రేట్ అయిపోయారు. సౌత్ లెబనాన్లో 40 లక్షలకు పైగా ఇల్లు ధ్వంసమైపోయాయి. ఇజ్రాయెల్ ఖాళీ చేయించే ప్లేసెస్ అంతా, అంటే లెబనాన్ భూభాగంలో 14% ఖాళీ చేయించేశారు. ఈ దక్షిణ లెబనాన్లోనే హిజ్బుల్లా యొక్క ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తీసివేయడమే, నిర్మూలించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హిజ్బుల్లాతో ఎలాంటి సంబంధం లేని క్రైస్తవ గ్రామాలు కూడా ఈ ఘర్షణలో చిక్కుకున్నాయి. అలాంటి టైంలో ఒక సైనికుడు, ఇజ్రాయెల్కి చెందిన ఒక సైనికుడే ఈ క్రైస్తవ గ్రామంలో ఉన్నటువంటి ఒక సిలువ స్టాచ్యూని ఇలా పగలగొట్టడం, విచిత్రంగా ఇలాంటి సందర్భం జరగడం అనేది చాలా తీవ్రమైన పరిణామం. దీన్ని వెరిఫై చేసిన తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా వెంటనే స్పందించాడు. దాన్ని పూర్తిగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని, చాలా విచారానికి గురయ్యాడని చెప్పాడు. దాన్ని చాలా తీవ్రంగా ఖండించాడు. సైనికులు కానీ అధికారులు కానీ ఎవరైనా అలాంటివి చేస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి, అలాగే అది చేసినటువంటి సైనికుడి మీద కూడా కఠినమైన క్రమశిక్షా చర్యలు తీసుకుంటానని చెప్పి ప్రామిస్ చేశాడు. అయితే ఇంకొకసారి మరలా నెతన్యాహు క్రైస్తవ జనాభా జీవన ప్రమాణాలు పెరుగుతున్న ఏకైక దేశం ఇజ్రాయెలే. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అందరికీ ఆరాధనా స్వేచ్ఛను, మత స్వేచ్ఛను అందించే ఏకైక దేశం ఇజ్రాయెల్ అని చెప్పి, ఇలాంటి దేశంలో ఇలాంటి పరిణామాలు ఉండవు, అలా చేసినందుకు క్షమాపణగా లేదా క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ప్రామిస్ చేశాడు. ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ కూడా వెంటనే దీన్ని తీవ్రమైనది, అవమానకరమైనది అని పేర్కొంటూ సిగ్గుచేటు పనులు అని చెప్పి మానవ విలువలకు పూర్తిగా విరుద్ధం కాబట్టి మనోభావాలు దెబ్బతున్న ప్రతి క్రైస్తవునికి కూడా మేము క్షమాపణలు కోరుతున్నామని అందరికీ కూడా సారీ చెప్పాడు ఫారెన్ మినిస్టర్. ఇలా స్పందించడమే కాదు, యాక్షన్ కూడా తీసుకున్నారు. ఆ సైనికుడిని గుర్తించారు, అతని ఆచూకీ కనుగొన్నారు. ఈ కేసు మీద నార్థన్ కమాండ్లో క్రిమినల్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇందులో ప్రమేయం ఉన్నవారు ఎవరైనా సరే వారి మీద అందరి మీద చర్యలు తీసుకుంటారు. అలాగే ఆ స్టాచ్యూని మరలా పునర్నిర్మించడానికి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనేది సహాయం చేస్తుందని ప్రామిస్ చేశారు. సో ఇలా యుద్ధం చేసే దేశంతో కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ వారి సొంత సైనికులను కూడా శిక్షిస్తున్నారు. యుద్ధంలో శత్రుదేశమే అయినా కూడా మత సామరస్యాన్ని ప్రకటిస్తూ, మత సామరస్యాన్ని చూపిస్తూ వారి సొంత సైనికులను కూడా శిక్షిస్తున్నారు. యుద్ధంలో అది శత్రుదేశం అయినా కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఆ విగ్రహానికి, ఆ స్టాచ్యూని మరలా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. పైగా క్రైస్తవులందరికీ కూడా క్షమాపణ చెప్పారు. మన ఇండియాలో మాత్రం నీ సొంత స్నేహితుని మీద, సొంత ఊరివాణి మీద
తోటి భారతీయుని మీద మత విద్వేషాలు, మత రాజకీయాలు మాత్రం చేస్తారు. ఇక్కడ చర్చిలు అటాక్ చేయబడతాయి, విగ్రహాలు పగలగొడతారు, బహిరంగంగానే బూతులు తిడతారు, బహిరంగంగానే విమర్శిస్తారు. కనీసం మనిషిని మనిషిగా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా మత రాజకీయాలు కావాలని చేసేవి ఇంకా చాలా ఉంటాయి. బూతులు తిట్టడానికి పెట్టుకున్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఉంటుంది. నియమించుకుని విద్వేషాలు రేపటమే ఉద్యోగంగా చేసేటువంటి ఐటీ సెల్ సభ్యులు కూడా ఉంటారు. దేవాలయాల మీద, చర్చిల మీద, హిందూ దేవుళ్లతో రాజకీయం చేసే మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి? ఒక సైనికుడు ఆవేశంతో చేసిన పనికి ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పి శత్రుదేశంతో కూడా క్షమాపణ చెప్పిన ఈ మిడిల్ ఈస్ట్ దేశాల పరిస్థితి ఏంటి? మనిషిని మనిషినిగా చూడలేని కుల మత అహంకారాలతో వివక్షలతో ఉండిపోయిన మన భారతదేశ పరిస్థితి ఏంటి? ఎంత తేడా ఉందో మానవపరంగా అర్థం చేసుకోవాలి. జుట్టు కత్తిరించుకో, అస్తమాను బొట్టు పెట్టుకుని రాకు అని ఒక సంస్థ ఆ కంపెనీకి తగ్గట్టు ఏమీ చెప్పకూడదు, చెబితే ఆ కంపెనీ మీద కూడా దాడి చేసి మత రాజకీయం కూడా చేస్తారు. దానివల్ల కంపెనీకే కాదు మన దేశానికి కూడా జరిగే నష్టం అనవసరం. ఈ మత సామరస్యం గల దేశంలో విద్యార్థులకు అందరితో పాటు ఇతర దేవుళ్లతో పాటు దేవుని గురించి ఏదైనా చెబితే అదేదో దేశద్రోహం, నేరమని గోల గోల చేస్తారు. అలా చెప్పిన వారిని సస్పెండ్ చేస్తారు. అదే క్రైస్తవ మిషనరీ స్కూల్లో మాత్రం మాలలు వేసుకుని మాల వేషధారణలతో వెళ్తారు. రానివ్వకపోతే స్కూల్ మీద దాడి చేస్తారు. సెక్యులరిజం అనే రాజ్యాంగ విధానాన్ని మాట్లాడితే వారు దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు, బ్రిటిష్ కుక్కలు అవుతారు. అదే మనువాదం, అంటరానితనం, వివక్షలు చేసేవారిని మాత్రం బ్యాంకుల్లో కోట్లు కొల్లగట్టి ప్రజల మీద భారాలు మోపిన వారి మీద కానీ, రేపులు చేసి పిల్లల్ని పాడు చేస్తున్న నాయకుల మీద కానీ, నడి రోడ్డు మీద పబ్లిక్ ప్లేసెస్లో కూడా సిగ్గు లేకుండా వ్యభిచారం చేసే నాయకుల వల్ల కానీ, చిన్న చిన్న ఆడపిల్లలతో సహితం మైనర్స్తో సహి సొంత గుడిలో, సొంత బడిలో కూడా అత్యాచారాలు చేసే నీచమైన వారితో ఇలాంటి దౌర్భాగ్యులున్నా కానీ అలాంటి వారు మాత్రం వీరుళ్ళ దేశాన్నేదో ఉద్ధరించేవారిలా చూస్తారు. ధర్మం అనే పేరుతో చేస్తే హడావిడి చేస్తారు కానీ దాని వెనుక చేసే అకృత్యాలు, రాజకీయ ఎత్తుగడలు, వాళ్ల ముసుగులు మాత్రం తెలియదు. వాళ్ళు ఎవరైనా ఏమి చేసినా సరే ధర్మం పేరుతో వస్తే వాళ్ళు దేవుళ్ళు దేవతలైపోతారు. రామాయణ కథని వక్రంగా హేళనగా చెప్పారని సినిమా వాళ్ళ మీద సైతం గొడవ చేసి రాయాలి, అలాగే ర్యాలీలు చేసి వ్యతిరేకిస్తారు, కంప్లైంట్స్ ఇస్తారు. కానీ అదే ఇతర దేవుళ్ళ మీద ఏడ్చేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, దాడి చేసేవాళ్ళు మాత్రం ధర్మస్థాపకులు, యుద్ధవీరులు, ధర్మరక్షకులుగా ప్రచారం చేస్తారు. వాళ్ళని మాత్రం వారి వెనక ఎన్ని నీచమైన పనులు చేసినా వారు ధర్మరక్షకులని వాళ్ళను పూజలు చేస్తారు. కోట్ల కుంభకోణాలు చేసి ప్రజలను మోసం చేసినా సరే, బ్యాంకు రుణాలను కొల్లగొట్టి కోట్ల కుంభకోణాలు చేసి ప్రజలను మోసం చేసినా సరే, హిందుత్వ అనే పేరు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, కావాలని ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి క్రైస్తవుల్ని తిడితే చాలు, దేశభక్తులైపోతారు. దేశాన్ని విదేశాలకు ఎవరు అమ్ముకుపోతున్నా సరే, ఎలా అమ్మేస్తున్నా సరే, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొని ఎంతోమందిని లైంగికంగా అనుభవించిన పేరుకు మాత్రం గొప్ప జ్యోతిష్య పండితులుగా చెప్పుకునే ఆ నీచుని అక్రమాలు ఎవరికి కనిపించవు, అవి ఎవరికి వినిపించవు. అదే దళితుల మీద, పేదవారి మీద, క్రైస్తవుల మీద, చిన్నవారి మీద, ఈ లేబర్స్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ ప్రతాపం చూపడానికి వేళ్లే దొరుకుతారు. మీ చేతకానితనానికి నిదర్శనం అది. ఇలా ప్రతిదానికి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం బుర్రలో మెదడు ఉందో పేడ ఉందో తెలియని జ్ఞానంతో ఈ వివక్షతలు, వ్యతిరేకతలు ఇలా చెబుతూ చూపిస్తూ పోస్టులు పెట్టేటువంటి వ్యక్తులు వెర్రవీగిపోతున్న ఈ సమాజానికి ఇజ్రాయెల్ స్పందించిన విధానం, శత్రుదేశంలో జరిగిన చిన్న విషయాన్ని కూడా క్షమాపణ చెప్పిన సామరస్యాన్ని చూపినటువంటి ఆ విషయం చూసి నేర్చుకోవాలి. మిడిల్ ఈస్ట్ దేశాలన్నిటిలోనూ కూడా మతం ఉంది, వారు కూడా భక్తులే, వారు కూడా వారి ప్రధానమైన మతాన్నే గౌరవిస్తారు. కానీ మానవుల్ని మానవులుగా చూస్తారు, ఎదుటి మతాలని గౌరవిస్తారు. ఇలా ఏదైనా జరిగితే స్పందించే విధానం ఇది. ఇలాంటివి చేత కాదు. అక్రమంగా అబద్ధాలతో, వివక్షలతో దాడులు చేస్తూ 10 మంది వెనక ఉన్నారని ఇలా పనీపాట లేని పనికిమాలిన పనుల ద్వారా ద్వేషాన్ని విచ్ఛిన్నం చేసి ఇంటర్నేషనల్గా ప్రపంచ దేశాల్లో పోటీగా ఉండాల్సిన భారతదేశాన్ని మోస్ట్ డేంజరస్ కంట్రీగా చేస్తున్నారు. దేశాన్ని అలా తయారు చేస్తున్నారు. కానీ మిడిల్ ఈస్ట్లో ఇలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళు స్పందించే విధానం చూడండి, వాళ్ళు చెప్పే క్షమాపణలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక 5వ విషయం. ఈ 5వ విషయంలో 2 వార్తల గురించి చెప్పాలి. ఒకటి మిమ్మల్ని ఆశతో నింపేది, మరొకటి ఆందోళనకు గురి చేసేది. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ కోర్టు ఫిబ్రవరి 2026 ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ కోర్టు చెప్పినటువంటి ఒక తీర్పు ఏంటంటే, ఎలాంటి ముందస్తు అవసరం లేకుండా ప్రార్థనా సమావేశాలు చేసుకోవచ్చు. మన ప్రైవేటు స్థలాల్లో ప్రార్థనా సమావేశాలు చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ అక్కర్లా, ఎవరికీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మతం అనేది ప్రాథమిక హక్కు అని,
సొంత ప్రైవేటు ఆవరణాల్లో మతపరమైన ప్రార్థనా సమావేశాలు నిర్వహించడం అదేమీ చట్టవిరుద్ధం కాదు, తప్పు కాదు అని చెప్పి రాజ్యాంగంలో మత స్వేచ్ఛను గుర్తు చేస్తూ సొంత ఇళ్లల్లో కానీ ప్రైవేటు స్థలాల్లో కానీ ఎవరికి వాళ్ళు ఎవరి పర్మిషను తీసుకోకుండా వారు ప్రార్థనలు చేసుకోవచ్చు అనే తీర్పిచ్చింది. ఇక 2026 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఒక తీర్పిచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాతే 2026 ఏప్రిల్ 2వ తారీఖున ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. దీని ప్రకారం వ్యక్తులు ముందస్తు అనుమతి తీసుకోకుండా తమ సొంత ఇళ్లల్లో ప్రార్థనా సమావేశాలు నిర్వహించుకోవచ్చు, చట్టపరమైన హక్కులు వారికి ఉన్నాయి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. క్రైస్తవులు ప్రార్థనా సమావేశాలు నిర్వహించుకున్నా ప్రార్థించుకున్నా వాటిని ఆపడానికి నిరోధించడానికి పోలీసులకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పి, చట్టపరమైన పౌరపరమైన మత హక్కులు కూడా వినియోగంలో ఉన్నాయి, వాటిని జోక్యం చేసుకోకుండా ఉండాలని పోలీసులను కూడా హెచ్చరించింది. ఇక ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే భారతదేశంలో క్రైస్తవులు అత్యధిక హింసను ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ప్రార్థనలు నిర్వహిస్తున్నా, పాస్టర్గా ఉన్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఆరాధిస్తున్నా వారెంట్ లేకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నాన్ బెయిలబుల్గా, అంటే బెయిల్ పొందడం కూడా కష్టంగా మారిపోయింది. సో ఈ వైరుధ్యాన్ని అనుమతి లేకుండా మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు అని న్యాయస్థానాలు తీర్పు చెప్పినా మీ విశ్వాసాన్ని పంచుకోవడానికి బెయిల్ లేని నేరంగా దాన్ని పరిగణించి ఒక చట్టాన్ని కూడా చేసి ఇలా ప్రజలను హింసించే రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ తయారైంది. ఇలా 12 రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి, మత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ఇప్పటికే ఇండియా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే మత మార్పిడి నిరోధక చట్టాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా 12 రాష్ట్రాలకి నోటీసులు కూడా అందజేసింది. దాని గురించి కూడా తీర్పు రావాలి. దాని గురించి తీర్పు విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఇక లాస్ట్ ఒక బోనస్ పాయింట్ ఏంటి అంటే USCIRF అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అని చెప్పి మత స్వేచ్ఛ మీద అమెరికాకు సంబంధించిన ఒక కమిషన్. అది 2026 తన వార్షిక నివేదికలో ఇండియా చాలా డేంజర్లో ఉందని, భారతదేశం మత స్వేచ్ఛ పరిస్థితులు నిరంతరము క్షీణిస్తున్నాయని, చాలా డేంజరస్ కంట్రీగా మారిందని, చాలా విద్వేషంతో కూడిన విధంగా ఉంది అని చెప్పి ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. భారతదేశాన్ని ప్రత్యేకమైన ఆందోళన కలిగించే దేశంగా, అంటే CPP కంట్రీగా, కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ దేశంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. అయితే మన ఇండియా కూడా దీనికి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. సో ఇది ఈ 5 అంశాలతో కూడిన విషయం. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీరు విన్నట్టు ఇతరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వింటారు. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.